హాయ్. దేశంలో ఎలక్షన్ హీట్ సూపర్గా ఉంది. ఇంకొక 2 డేస్లో 4వ విడత పోలింగ్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా పోలింగ్ పూర్తి కాబోతోంది 13వ తేదీన. అంటే హాఫ్ వే ఉందన్నమాట. సో ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ నేషనల్ లెవెల్లో నాకు ఆ న్యూస్ చూస్తే రియల్లీ ఇది పాసిబులా అనిపించింది. ఎందుకంటే మనం కొన్ని అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తుంటాం, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ ఫేస్ టు ఫేస్ డిబేట్కి రావడం. మన దగ్గర అట్లాంటి సిస్టమ్ లేదు. వీళ్ళ బహిరంగ సభల్లో వీళ్ళు, వీళ్ళ ప్రచారంలో వీళ్ళు, వాళ్ళ ప్రచారంలో వాళ్ళు, వాళ్ళ సభల్లో వాళ్ళు ప్రత్యర్థులను ఏకి పారేయడం మన దగ్గర సంప్రదాయం. దానికి వాళ్ళ మాటలకు వాటికి బేస్ ఉండదు. నేను ఇంతకుముందు ఆ వీడియో కూడా చేశాను, రోత పొట్టిస్తుంది ప్రచారం అని చెప్పి. ఇఫ్ పాసిబుల్ ఆ వీడియో చూడండి. ఏది పడితే అది, ఒకడు గుడ్డు చూపిస్తాడు, ఇంకో 10 లక్షల కోట్లు అంటాడు. దానికి ప్రాతిపదిక ఉండదు, దీనికి ప్రాతిపదిక ఉండదు. పోనీ ఆమ్నే సామ్నే కూర్చొని మాట్లాడుకుంటారా అంటే ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటారా? ఎదురెదురుగా ఫేస్ చేసే పరిస్థితి ఉందా అంటే అసలు లేనే లేదు. ఈవెన్ టీవీ డిబేట్లకు, టీవీ ముఖాముఖులకు వచ్చినా కూడా ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం ఇంకొకటి ఉంటుంది. సీఎంలు కానీ, మాజీ సీఎంలు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ నేరుగా డైరెక్ట్గా సమాధానం ఇచ్చేవాళ్ళు చాలా చాలా అరుదు మన నాయకులు. నిన్న మొన్న ఈ వారంలో జరిగిన చాలా డిబేట్స్ చూస్తున్నాం మనం. వాళ్ళ క్యాంపెయిన్కి వాళ్ళు చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తారు, ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం ఇవ్వరు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా 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 సెటైర్లు చూస్తూ ఉన్నాం మనం. వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రశ్న ఒకటి, ఇది ఒకటి. ఇక ప్రశ్న ఎందుకు అడగాలి అని చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ప్రతిపాదన వచ్చింది. నిజంగా అది ఇంప్లిమెంట్ అయితే, అది జరిగితే, ఆ ప్రతిపాదనకు అధినాయకులు సిద్ధమైతే మాత్రం మన దేశ ఎన్నికల ప్రచారంలో ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంటుందని చెప్పొచ్చు. ఏంటంటే ఇద్దరు మాజీ న్యాయమూర్తులు, ఒక సీనియర్ జర్నలిస్ట్ కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి, ఇద్దరికి ఒక ప్రతిపాదన పెట్టారు. మీరు చాలా ఇష్యూస్ మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని, ముస్లింలకు సంపదను పంచేస్తారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీరిద్దరూ ఒక వేదిక మీదకి ఎందుకు రారు? ఒక వేదిక మీదకి రండి. మీరిద్దరూ యాక్సెప్ట్ అయితే మేము అరేంజ్ చేస్తాం, ఒక న్యూట్రల్ వెన్యూను మేము అరేంజ్ చేస్తాం అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, అదే రకంగా ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా, తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్ రామ్, ఈ ముగ్గురు కలిపి ప్రధానమంత్రికి, అదే రకంగా రాహుల్ గాంధీకి, నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ఇద్దరికి ఒక ప్రతిపాదన పెట్టారు. మీరిద్దరు రెడీ అయితే ఒక న్యూట్రల్ వేదిక మీద మీ ఇద్దరికి ఆమ్నే సామ్నే, ముఖాముఖి ఒక వేదిక ఏర్పాటు చేస్తాం, మీరు లేవనెత్తుతున్న అంశాల మీద చర్చకు రండి అని. నిజంగా ఇది మంచి డెవలప్మెంట్. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రసంగాలు, వన్ సైడ్ వార్లు ఇవి కాకుండా, రిజర్వేషన్లు నిజంగానే ఎత్తేస్తారా? ఎత్తేస్తే ఏంటి? అసలు ఎత్తేయాలన్న ఆలోచన ఉందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా బ్లేమ్ చేస్తుందా? లేదు, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ మామూలుగానే బ్లేమ్ చేస్తుందా? అట్ ద సేమ్ టైం ముస్లింలకు సంపదనంతా పనిచేస్తారా? మోదీ ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు? దానికి దేన్ని బేస్ చేసుకొని ఆయన మాట్లాడుతున్నారు? ఇట్లాంటి చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే ప్రచారంలో ఈ నాయకులు మాట్లాడుతున్న మాటల వల్ల జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి ఆ కన్ఫ్యూజ్ చేయడం ద్వారా లబ్ధి పొందాలన్నదే రాజకీయ నాయకుల వాళ్ళ ఉద్దేశం, మనకు అది క్లియర్గా తెలుసు. కానీ దాని మీద క్లారిటీ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ ఇంటర్వ్యూల్లో అక్కడ ఇక్కడ వాళ్ళు క్లారిటీ ఇవ్వరు, ఇంకేదైనా తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప వాళ్ళు క్లారిటీ ఇవ్వరు. సో ఒక 2 పార్టీలకు సంబంధించి కీలకమైన నాయకులు కనుక ఫేస్ టు ఫేస్ జెన్యూన్ న్యూట్రల్ పర్సన్స్ దగ్గర కనుక కూర్చొని ఫేస్ చేస్తే అద్భుతమైన మెసేజ్ వెళ్తుంది. మన దేశంలో కూడా ఈ సంప్రదాయం, కొత్త సంప్రదాయం మొదలయ్యే అవకాశం ఉంది. కానీ దానికి మోదీ ఒప్పుకుంటారా, రాహుల్ గాంధీ ఒప్పుకుంటారా అన్నది డౌటే. బట్ అది జరిగితే మాత్రం చాలా డిఫరెంట్, మన ఎన్నికల ప్రహసనంలో ఒక డిఫరెంట్ టర్న్, కొత్త అధ్యాయం మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫర్ పెట్టింది మామూలు వ్యక్తులు కాదు. సీనియర్ జర్నలిస్ట్ రామ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ పత్రికకి ఆయన
చాలా చాలా సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం. అదే సమయంలో మదన్ లోకూర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అదే రకంగా ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా, ఈ ముగ్గురు పెట్టిన ఈ ప్రతిపాదన కనుక నరేంద్ర మోదీ అండ్ రాహుల్ గాంధీ సిద్ధమైతే మన దేశంలో ఎన్నికల ప్రచారంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన వారు అవుతారు. ప్రజాస్వామ్యంలో కూడా జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. నిజానికి ఏది పడితే అది మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్న నాయకుల నుంచి ఇట్లా ఒక జెన్యూన్ వేదిక మీద కీలకమైన అంశాల మీద ఇద్దరు కనుక వాళ్ళ అభిప్రాయాలను కనుక చెప్తే అప్పుడు ఎవరిని ఎంచుకోవాలి, ఎవరికి ఓటేస్తే దేశం ప్రగతి పథంలో పోతుంది, దేశం ఒక మంచి టర్న్ తీసుకుంటుంది అన్నది మనకు క్లారిటీ వస్తుంది. ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓటర్లకి. సో ఐ హోప్ అట్లాంటి కొత్త అధ్యాయం మొదలవుతుంది అనుకుంటున్నాను. ఈ ముగ్గురు పెట్టిన ప్రతిపాదన మీద మోదీ అండ్ రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందిస్తే మాత్రం నిజానికి ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుని అవుతుంది. ఇవాళ ఆర్టికల్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై కామెంట్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.